తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ ముట్టడికి అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటూ ఇచ్చిన మెమోతో వివాదం తలెత్తింది. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళన బీజేవైఎం మద్దతు తెలిపింది. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులకు స్వాములకు మధ్య ప్రస్తుతం వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటూ ఇచ్చిన మెమోతో ప్రస్తుతం ఈ వివాదం తలెత్తింది. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీ చార్జీ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళనకు అటు బీజేవైఎం మద్దతు తెలిపింది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ బీజేపీకి సంబంధించి బీజేవైఎం నాయకులతో పాటు ఇటు అయ్యప్ప భక్తులు కూడా డీజీపీ కార్యాలయం దగ్గరికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకి అలాగే అయ్యప్ప స్వాముల భక్తులకి అలాగే బీజేవైఎం నాయకులు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసులు తోపులాటలో కొంతమంది స్వాములు కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడంపై హైదరాబాద్ లో ఏదైతే వివాదాస్పదం కింద ఏర్పడిందని చెప్పొచ్చు. అయ్యప్ప మాల కోసం యూనిఫామ్ నిబంధనలు వెనుసుబాటు ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ ఒక చర్చకు దారితీసింది. 2025 నవంబర్ 20వ తేదీలో ఈ లేఖ అయితే ఉంది. అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫామ్ నిబంధనలు వెలుసుబాటు కల్పించాలని కంచన్పాక్ స్టేషన్ చెందిన ఎస్ఐ శ్రీ కృష్ణకాంత్ అయితే కోరారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం అలా వెలుసుబాటు కల్పించడం కుదరదంటూ కూడా దానికి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు అయ్యప్ప స్వామి భక్తులతో పాటు ఇటు బీజేవైఎం నాయకులు కూడా దీనికి మద్దతు తెలుపుతూ బీజేపీ కార్యాలయం దగ్గరికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి స్వాములతో కలిసి బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడికైతే చేరుకున్నారు. స్వాములను ఇటు పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలోనే అక్కడ కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు యూనిఫామ్ పై ఆంక్షలు ఎందుకంటూ కూడా నిరసన దిగారు. హిందువులు మనోభావం దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటూ కూడా ఇటు స్వాములు ఏదైతే అక్కడ చెప్తున్న పరిస్థితి చేస్తుంది. స్వాములు కొంతమంది ఆరోపిస్తున్నారు లాఠీ చార్జ్ కూడా చేశారు దీక్షలు ఉన్న మాపై అని. అది ఎంతవరకు నిజం, అలానే ఇది ఎంతవరకు కరెక్ట్? మరోవైపు స్కూళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఎవరికి వాళ్ళు ఉద్యోగాల్లో మాలల్లో వెళ్ళి ఇది ఇప్పటి నుంచి కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడే అభ్యంతరం ఎందుకు? ఇది కొంతమందిని సంతోష పెట్టేందుకు కానీ స్వాములు కావచ్చు లేదా కొన్ని హిందూ సంఘాల వాళ్ళు అంటున్నారు. దానిపై అప్డేట్ ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ఏదైతే ఈ పిల్లలు కానీ కొంతమంది ఉద్యోగస్తులు లేదంటే స్కూల్లో చదువుకున్న వ్యక్తులు మాలలు వేసుకొని ఏదైతే స్వాముల డ్రెస్సుల్లోని స్కూల్కి వెళ్ళిన సమయంలో వాళ్ళు బయట కూర్చోబెట్టిన పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అయితే చూసాము. అయితే ఇటీవల ఏదైతే ఒక ఎస్ఐకి సంబంధించి ఈ వివాదం మరింత ముదిరిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు మాల వేసుకున్న సమయంలోని డ్యూటీలో ఉన్న యూనిఫామ్ ని మినహాయించాలంటూ కూడా వాళ్ళు కోరడంతో కూడా దానికి ఏదైతే డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం అలా వెలుసుబాటు కల్పించలేమంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోనే ఈ వివాదం మరింత ముదిరింది. గతంలో మనం చూసాం రాజా సింగ్ కూడా దీనిపై చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటు రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంతమందిని సంతోషపరచడానికి మాత్రమే ఇలాంటి రూల్స్ ఉన్నాయంటూ కూడా గతంలో రాజా సింగ్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు అయ్యప్ప స్వామి భక్తులతో పాటు బీజేవైఎం నాయకులు కూడా అక్కడికైతే చేరుకోవడంతో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే కొంతమంది స్వాములు ఆరోపించిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు మేము అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారంటూ కూడా కొంతమంది స్వాములు ఆరోపిస్తున్నారు. కాకపోతే అక్కడ కొంతమంది బీజేవైఎం నాయకులు ఉన్న సమయంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇటు ఏదైతే ఈ తోపులాట్లో ఏదైతే ఇటు స్వాములు బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే పోలీసులు ఏదైతే డీజీపీ కార్యాలయంలోకి వెళ్తుండగా అయ్యప్ప స్వాములను కూడా అడ్డుకోవడంతో కూడా మరీ ఉద్రిక్తంగా పెరుగుతుంది.
ముఖ్యంగా ఏదైతే వాళ్ళందరినీ అడ్డుకునే క్రమంలో కూడా స్వల్పంగా లాఠీచార్జ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది నాయకులను అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా అక్కడ ఏదైతే ఈ పరిస్థితులు మొత్తం ప్రస్తుతం అదుపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే ఇటు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులకు మాత్రం ప్రతి చోట కూడా చేదు అనుభవం ఎదురవుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా స్కూళ్ళల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇలా అయ్యప్ప మాల వేసుకుని నల్ల దుస్తులు ధరించి రావడంపై చాలా సార్లు అభ్యంతరాలు అయితే వ్యక్తమైనవి. స్కూల్లో కూడా పిల్లల్ని కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పిల్లల్ని కూడా బయట కూర్చోబెట్టడం, అలాగే దానికి మాకు స్కూల్లోకి అనుమతించకపోవడం కూడా గతంలో అనేక నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా ఒక ఎస్ఐ కోరిన విధంగా ఇది డీజీపీ కార్యాలయం దగ్గర ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. ఒక ఎస్ఐ కోరిన విధంగా చూస్తున్నట్టయితే ఇటు మాల వేసుకున్న సమయంలోనే యూనిఫామ్ కి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలోనే ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ప్రస్తుతం అక్కడి నుంచి అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ ఆందోళన ఉధృతం అయ్యేలాగా అక్కడ పరిస్థితులు మన విజువల్స్ లో చూస్తున్నాం. ఈ మెమోకి సంబంధించి వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మాలలు వేసుకున్న వాళ్ళు అవే దుస్తులు వేసుకొని దీక్ష అయితే పాటిస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా మనం చూసినట్టయితే ప్రతి చోట కూడా వాళ్ళకి చేదు అనుభవం ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే గతంలోని చూసినట్టయితే ఇటు స్కూళ్ళల్లో, కాలేజీలు, ఉద్యోగాల్లో కేవలం బయట కూర్చోబెట్టిన సమయంలోని ప్రభుత్వం అయితే స్పందించలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇటు మాల వేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు డీజీపీ కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఆ మెమోను కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి చోట అంటే ఇటు ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే హిందూస్ కావచ్చు, లేదంటే జైన్, సిక్స్ లాంటి చాలా మతాల్లోని ఇలాంటివి అయితే ఉంటాయి. కానీ వీటిని ఏదైతే కేవలం హిందూ మతానికి మాత్రమే ఆంక్షలు విధించడం సరికాదంటూ కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులతో పాటు హిందూ సంఘ నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ నిరసన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ఇలాంటి ఏదైతే మాల వేసుకున్న సమయంలోనే ఈ దుస్తులు కావచ్చు, లేదంటే వాటికి మినహాయింపుకు సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ప్రస్తుతం డీజీపీ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు ఎస్ఐ కోరిన విధంగా చూసుకున్నట్టయితే డీజీపీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయంటూ కూడా గతంలో వాళ్ళు మెమోని రద్దు చేసినప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా వాటిని రద్దు చేసే అవకాశం డీజీపీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం డీజీపీ కూడా దీనిపై స్పందించి ఖచ్చితంగా ఏదైతే దీనిపై ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం అయితే ఉంటుంది. అలాగే ప్రభుత్వం సంబంధించి పెద్దలు కూడా దీనిపై ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఇటు ఈ రూల్స్ ఉన్నాయంటూ కూడా ఇటు ఎస్ఐ ఆరోపించిన నేపథ్యంలోని ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే దీనిపై కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఒక్కసారిగా డీజీపీ కార్యాలయం దగ్గరకు రావడంతో కూడా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. చందు, వనంలో పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వరుడికే, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు అయ్యప్పకే. మనం మెడల్లో మాలలు వేసుకోవడం, ఈ సిల్కు శాలువాలు కప్పుకోవడం తగ్గించుకున్నంత వరకు, మానేసేటంత వరకు ఇలాగే ఉంటాం. 100 పూల మాలలతోటి క్వింటాల బియ్యం వస్తుంది, 500 మంది భోజనం చేయొచ్చు. 100 శాలువాలతో అయ్యప్ప బావమరుదులో షడ్డకులం అయితే అవన్నీ మర్యాదలు తీసుకోవాలి. మనం ఆయన దగ్గర దాసానుదాసులు, భక్తులు, సేవకులం. కాబట్టి ఇక ముందైనా ఆర్భాటాలు తగ్గించి భక్తి పెంచుకుని
అసెంబ్లీ వల్ల అయ్యప్ప మాల ధరించుకొని మేము ఒక శాంతియుతంగా ఇలా పోలీసు డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తా ఉంటే మా నాయకులకు అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందూ మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్నటికి వల్ల రామగుండంలో అమ్మవారి గుళ్ళం గుడి చేత కావచ్చు, నిన్న ఏదో కాంచనమార్గ్ కేసు లో ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసలు కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తా ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ సభలో చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపగొడుస్తున్న తెలంగాణ రాష్ట్రం హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ స్క్రీన్లో చూస్తున్న మనం విజువల్స్. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసి డ్యూటీకి రావద్దంటూ ఇచ్చిన మెమోతో ప్రశ్న ఈ వివాదం తలెత్తింది. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారని స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాముల ఆందోళనకు అటు బీజేవైఎం మద్దతు తెలిపింది.